దేవుడిని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి, ఎందుకు పెట్టి స్తుతించాలి, ఎందుకు పెట్టి మనం కనపరచాలి అని మనం చూసుకుంటే, ఈరోజు మనందరం కూడా సంఘంలో కూడి ఆయన సన్నిధికి రావడానికి ఆయన ఇచ్చిన కృపను పెట్టి మనం ఈరోజు ఆయన పాదాలు కూర్చొని ఆయన స్తుతించడానికి మనం కూడి ఉన్నాం. ఈరోజు ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకా మన సజీవులుగా ఉంచి ఆయన ప్రణాళిక చొప్పున మన యొక్క సజీవులుగా ఉంచి ఆయన స్తుతించడానికి మనం ఏర్పడుతున్నందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆరాధన అనేది ఆదివారం మందిరంలో పెట్టుకుని కాను చేసుకుని పాట పాడుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో సావాసం, దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటమే దేవునికి ఆరాధన. అనేక మందికి పూర్తిగా ఆరాధన గురించి తెలియదు. పాట పాడుకుని కాను చేసుకుని దశ భాగాలు వేసుకుంటే అది ఆరాధన ఉంటుంది. చాలా మంది ఉంది. కానీ ఆరాధన అనేది కాదు. ఆరాధన అనేది దేవునికి అర్పణ. ఈ భూమి మీద ఏకైక వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవునికి ఆత్మతో సత్యముతో దేవునికి అర్పణ అర్పించిన ఆరాధన చేసిన ఒకే ఒక వ్యక్తి ఆయనే. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించడం, మన మందిరం నుండి స్తుతించడమే కానీ దేవుణ్ణి ఆరాధించేది కాదు. ఆరాధన అనేది మన జీవితంలో ప్రతిరోజు కొత్త మలుపు, నూతన సృష్టి, నూతనంగా మనలో కొనసాగుతూ ఉండాలి. ఆ నూతనత్వం లేనప్పుడు అది ఆరాధన కాదు. ఏదో ఒకటి మనలో ప్రతిరోజు కొత్తగా ఒక మలుపు మొదలవుతూ ఉండాలి. ఒక మొక్క మొలవగానే ఒక ఆగేస్తుంది, తర్వాత ఇంకో ఆగేస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఒక కొమ్మలు, అలా మనలో కూడా రోజు సిగ్గు పుట్టాలి. దేవుని కోసం జీవించే జీవితమే దేవుని ఆరాధన. అయితే ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించే ముందు, దేవుని స్తుతించక ముందు మనం బైబిల్లో కొన్ని లేఖనాలు ధ్యానించి ఆ తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు మనం గొర్రెలతో పోల్చుకున్నాడు. మనం దేవుని గొర్రెలు, ఆయన ప్రజలమై ఉన్నాం. 95వ కీర్తన 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలు. అలాగే 100వ కీర్తనలో కూడా 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి, ఆయనే మనం గుర్తించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలు. అయితే గొర్రెలు చాలా రకాలు, చాలా ఉన్నాయి గొర్రెలు. అయితే దీంట్లో కొన్ని రకాల గొర్రెలను మనం ధ్యానించుకున్నాం. ఒక 5 రకాల గొర్రెల గురించి మనం ధ్యానించుకున్నాం. మొదటిగా కాపరి లేని గొర్రెల గురించి ధ్యానిద్దాం. సంఖ్యాకాండం పేజీ నంబర్ 136. ఇరవై 27వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము
కాపురు లేని గొర్రెల వలె ఉన్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. కాపరు లేని గొర్రెలు. ఈ కాపరు లేని గొర్రెలు అనే మాట బైబిల్ గ్రంథంలో 5 చాటులు రాసింది. నేను రిప్రజెంట్ చేయొద్దు, నేను చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో సాటి రాసింది. అలాగే రెండవ దినోత్సవంలో గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో సాటి రాసింది. అలాగే సంఖ్యాకాండంలో మనం చదువుకున్నాం కదా. మార్కు సువార్త సాటి రాసింది. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా సాటి రాసింది. అంటే 5 చార్లు రాసుకుంటున్నాం. అయితే మనం ఏ జాబితాలో ఏ గొర్రెల్లో ఉన్నాము, ఈ గొర్రెలు 5 రకాల గొర్రెలు ఏంటో మనం చూసుకున్నాం. మొదటిగా కాపరు లేని గొర్రెలు అయితే ఎలా ఉంటాయి? కాపరు లేని గొర్రెల గురించి మనం చూద్దాం. కాపరు లేని గొర్రెలు అయితే వాటికి వెళ్తున్నాయో వాటికి తెలియదు. వాటి ఒక క్రమంగా నడవడం తెలియదు, ఒక సాటిలో కుదురుగా ఉండడం తెలియదు. అలాగే ఏది మధ్య తినేస్తాం, ఎలా మధ్య తిరుగుతూ ఇష్టానుసారంగా వాటి ప్రవర్తన ప్రకారంగా జీవిస్తూ ఉంటాం. అందుకని దావీదు ఏమన్నాడు? దేవా నా కాపరు, ఆ దేవుడు నా కాపరై ఉన్నాడనే మాట కూడా కీర్తన గ్రంథంలో రాసి ఉంది. దేవుడు మన కాపరై ఉన్నాడు కాబట్టి మనం ఒక కాపరి చేతులకి మనకు అప్పచెప్పాడు, ఒక కాపరిని మనకు అప్పచెప్పాడు. కాపరు లేని పరిస్థితి అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఇది మంట తినేసి ఎలా మంట వెళ్ళిపోయి, ఎక్కడ మంట అక్కడికి వెళ్ళిపోయి ఆత్మహత్యకి ప్రారంభం తెచ్చుకుంది. దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఆ దినాల్లో ఆ సింహం ఎత్తుకుపోతే సింహాన్ని చంపి విడిపించుకున్నాడు. అలాగే ఎలుగుబండి చేతిలో గెలిపించుకున్నాడు. ఎందుకంటే కాపురు ఉన్నాడు కాబట్టి. అదే కాపురు లేకపోతే అవి చనిపోతాయి కదా. అంటే గొర్రె, ఆ గొర్రెని ఆ పులి, ఆ సింహం, ఆ ఎలుగుబండి తినేస్తాయి కదా. అలాగే మనం కూడా ఆ దేవుడు కాపురి మనకు అయి ఉన్నాడు. మనం మేము గొర్రెలమై ఉన్నాము. దేవుడు తన ప్రజల్ని గొర్రెలతో ఎందుకు పోల్చుకుంటాడంటే అవి కుదురుగా ఆ కాపరి వెనకమాల వస్తాయి. ఆ కాపరి వెనకమాలే అవి ఒక క్రమంగా వస్తాయి. ఒకటి ముందు ఒక కాలం దాటాలంటే ఒక దాన్ని దాటిస్తే అక్కడి నుంచి ఒకటి అవే కొనసాగుతూ ఉంటాయి. అవి కాపర్లు అయితే అటు ఓడిపోతుంది, ఇటు ఓడిపోతుంది, అటు ఓడిపోతుంది, అటిష్టాంతరంగా తిరుగుతుంది. అటు ఒక క్రమం అనేది ఉండదు, ఒక భయం అనేది ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఏమీ ఉండదు. ఇంకెందుకంటే వాటి కాపు లేదు. కాపు లేని వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే నాకేంటి, నా ఇష్టం అనే స్థితి వచ్చేసి ఆ వ్యక్తి ఆ సంశయం ఏమయ్యాడు? సంశయానికి కాపు లేదు. కాపు లేని వాళ్ళు ఏం జరిగింది? పాపంలో పడ్డాడు. పాపం ఏం చేసింది? ప్రాణం తీసింది. అలా చూసుకోవడం లేకుండా మన దేవుడు కాపుగా ఉన్నాడు, మన కాపుదలు కాసి ఉన్నాడు దేవుడు. మనం ఎన్నో సందర్భాలు తప్పుపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు మనం తప్పుపోయి ఉండొచ్చు, కానీ మనకి కాపులు మాత్రం రెడీగా ఉన్నాడు, కాపుదలు కాసి ఉన్నాడు. అలాగే తప్పిపోయిన గొర్రెల గురించి కూడా చూద్దాం. ఇరవై మూడో కీర్తన పేజీ నెంబర్ 463. మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. సారీ 119 119
119వ కీర్తన 176వ వచనం. తప్పుకొని గొర్రెవలే నేను దావీదు స్తుతిని నీ సేవకుని వెతికి పట్టుకున్నాను, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలు మర్చిపోవడం కాదు. చాలు. తప్పుపోయిన గొర్రె అంటే ఎలా తప్పుపోతుంది, ఎందుకు తప్పుపోతుంది గొర్రె అని మనం ఆలోచిస్తే, కాపురు ఉంటాడు కానీ కాపురిని కూడా లక్ష్యకుండా తప్పుపోయే గొర్రెలు కూడా ఉంటుంది. అన్ని గొర్రెలు ఒకేలాగా వస్తాయని గ్రహించే అవసరం, తప్పుపోతూ ఉంటాయి గొర్రెలు. ఆ తప్పుపోయిన గొర్రెల్లో అనేక సందర్భాల్లో అటువంటి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎలా తప్పుపోతామంటే వాక్యం ఎంతో లోతుగా ఉంటుంది, వాక్యం అంతా వింటాం, కానీ ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళామో ఇవి ఎన్నో వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టి మనం మనసు వైపు చూసినప్పుడు ఆ ఎన్నో వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టి మనకు నచ్చినట్టు మనం తీర్మానం చేసుకుంటాం. మనకు నచ్చినట్టు ఎప్పుడైతే మనం తీర్మానించుకుంటామో మనం తప్పిపోతుంది. ఎంత క్రమంగా ఆ కాపుదాలు కాసిన ఎదుగు గొర్రె తప్పుపోతూ ఉంటారు. ఆ తప్పుపోయిన గొర్రెల్లో నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు. మనం చావ చేస్తున్నాం కదా, మనం ఎంతో భక్తిగా వాక్యం వింటున్నాం కదా అంటానికి లేదు. మనం ఎవరైనా తప్పుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆ తప్పు ఆలోచనతో అడుగు వేసినప్పుడు అది దాన్ని సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ మొదటి నుంచి కట్టవలసి వస్తుంది. ఆ తప్పుపోయిన తర్వాత నువ్వు నేను ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు మనం ఎక్కడైతే తప్పిపోయామో ఆ యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి దాన్ని పట్టుకుని భుజాన్ని వేసుకుని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు. అలాగా అనేక సందర్భాల్లో మనం తప్పుపోతూ వచ్చినప్పుడు దావీదు కూడా అలాగే తప్పిపోయాడు. దావీదు ఎవరు? దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అలాంటి దావీదు ఎలా తప్పిపోయాడంటే కంటి చూపు అందమైంగా రమ్యంగా ఎప్పుడైతే నీకు ఆ చూపుతో నీకు అందంగా కనిపించిందో తప్పిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైతే ఈ మందు నుంచి దారి తప్పామో మనకు అటువంటి అన్నీ కూడా అపవాదిగా ముందు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. 2 సామెతల గ్రంథం 160 2 సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఒకగానొక దినమున 2-3 వచనాలు. ఒకగానొక దినమున పొద్దుగుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుతూ పై నుండి చూచుతుండగా స్నానము చేయు ఓ స్త్రీ కనపడేది. ఒకసారి ఆగండి, ఎక్కడున్నాడు ఆయన? అసలు దావీదు పని ఏంటి? ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో మహారాజు అయింది, వాళ్ళ సైన్యానికి కావాల్సిన సలహా ఇస్తూ దేవుడిని ధ్యానించుకుంటూ కూర్చోవచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఒంటి సుఖాన్ని చూసుకున్నాడు. నాకు అవసరం వచ్చేసింది, నేను యుద్ధాలు చేసి అలసిపోయా,
అని ఎప్పుడైతే పడుకున్నాడో ఆ పడుకుని లేచేవాడికి ఆ కంటిగా ఆ రమ్యంగా కనిపించేవాడికి ఏం పుట్టింది? ఆశ పుట్టింది. ఆ ఆశ పుట్టడం వల్ల ఏమైంది? పాపం చేయాలని కోరిక. ఎందుకంటే అతను తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడు? ఆలోచన విధానం, ఆలోచన కరెక్ట్గా లేదు. నేను రాజునై ఉండి, నేను యుద్ధ సమూహంగా దగ్గరలో ఉండి వాళ్ళకి సలహా వచ్చింది పోయి నేనేం చేస్తున్నాను నాకు తెలియని స్థితిలో నేను పడుకుని లేచిన తర్వాత అలా తప్పిపోయి ఏం చేశాడు? పాపం చేశాడు. మూడవ చూడండి. ఆమె బహు సౌందర్యవతి చూసి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఎలియాను కుమార్తెయు హిత్తీయుడగు మాకు భార్యనైన మంచిగా తెలియజేయగా చాలు. అది ఎప్పుడైతే ఆ అడ్రస్ తెలుసుకున్నాడు, ఆ అడ్రస్ తెలుసుకుని రాజనగర్ తీసుకురామని ఆడ పాపం చేశాడు. ఆలోచన విధానం ఎప్పుడైతే కోరికల మీద పుట్టిందో ఆ కోరికలు ఏం చేస్తాయి? పాపాన్ని దారితీస్తాయి. కోరిక అనేది శరీర సంబంధమైంది. శరీర సంబంధమైంది ప్రతిదీ కూడా ఆలోచన పాపం వైపు దారితీస్తుంది కానీ ఆత్మ వైపు నడిపించదు. ఆత్మ వైపు నడిపించుకోకుండా ఏం జరిగింది? పాపంలో పడిపోయాడు. అప్పుడు అమ్మ కూడా అలాగే చేసింది. అమ్మ ఏం చేసింది? ఎప్పుడైతే ఇది మీరు సావని ఎప్పుడైతే అపవాది చెప్పిందో ఒకసారి ఆ పండు వైపు చూసాడు. పండు ఎలా కనిపించింది? తినడానికి మంచిగాను, చూడటానికి రమ్యంగాను, అందంగాను, చూడటానికి ఎన్ని వర్ణించడాడు దేవుడు అక్కడ. అది ఎప్పుడైతే ఆ యొక్క కోరిక పుట్టిందో ఆ కోరిక వల్ల తప్పుపోయిన విధానం మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే మనలో కోరిక పుట్టిందో అయ్యో నేను తప్పుపోతున్నాను, నేను నీ సన్నిధి నుంచి, నీ సావాసం నుంచి, నీ వాక్యం నుంచి నేను తప్పుపోతున్నాను అని ఒక ఆలోచన మనకు కలగకపోతే సన్నంగా తప్పుపోతే కూడా మనకు తెలియకుండా మనం చాలా తక్కువ ప్రయాణం చేయగలుగుతున్నాం. మన ప్రయాణం అలాంటి ప్రయాణంలో దేవుడు మనకి తోడురా. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రయాణం గుర్తిరిగి ప్రభా అయ్యో నాయనా అని నువ్వు వేడుకు తిరిగినప్పుడు అప్పుడు దేవుడు నీకు కాపుదల. ఆయన నిన్ను ఎత్తుకుని నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో అక్కడికి ఆయనే వచ్చి నిన్ను భుజాన్ని ఎత్తుకుని తీసుకొచ్చి నిన్ను మందిరంలో కూర్చోబెడుతున్నావు. నువ్వు నేను అలాంటి సందర్భాలు ఎన్ని సందర్భాలు మనం ఎదుర్కోవాలా? ఎన్నిసార్లు మనం తప్పుడు అడుగులేలా? ఎన్నిసార్లు మనం పాపం వైపు పరుగు తీయలా? ఆయన దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే మనం పాపం అని తెలుసుకున్నామో ఆయన మనల్ని భుజాలమే ఎత్తుకుని తీసుకొచ్చి ఆయన మందలో కలుపుకున్నాడు. ఆ గొర్రె, ఆ తప్పుపోయిన గొర్రె ఎప్పుడైతే తప్పుపోయిందో ఆ గొర్రె దొరికేటప్పటికి ఆ బిందు ఏర్పాటు అలా చేశాడు. ఆ లోకసువార్త రాసి ఉన్నది. లోకసువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 4వ వచనం. చదవండి. మీలో ఏ మనిషికైనాను 3 గొర్రెలు కలిగి ఉండగా దాంట్లో తప్పుకొని అతడు 99 వాటిని అడుగులో విడిచిపెట్టి తప్పుకొని దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? ఎప్పుడు ఆ 99 గొర్రెలు అయ్యి మార్పంచి మంది ఉన్నాయి. అవి ఎక్కడున్నా అవి అలాగే ఉంటాయి. అవి తప్పిపోలా. అవి ఆ దేవుడు ఆ పరలోక తండ్రి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కోసం అవి కట్టుబడి ఉన్నాయి. అది ఆ కాపరి మాట వింటూ అవి ఎక్కడ అయితే మేపుతున్నాడో ఆ మేతగా ఉన్నాయి. కానీ ఆ తప్పిపోయిన గొర్రె ఎక్కడ తప్పిపోయింది దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి
దాన్ని తీసుకుని వచ్చి ఆ మందలో కలిపి ఎంత ఎంత అద్భుతంగా ఆయన విందు చేసుకుంటాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఎన్నో సందర్భాలు మన తప్పుడు లేయడం, తప్పుకోవడం, పాపంలో కడుక్కోవడం, కడిగితూ ఆయన కడిగి రానాయన తీసుకురావడం, మళ్ళీ మందిలో కూర్చోబెట్టడం, అలా ఎన్నో సందర్భాలు మనకు కాపురై ఉన్నాడు ఆయన. ఆయన ప్రతిసారి కూడా మనం కాచుకుంటూ పోతున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనం ఎందుకు వచ్చాడు? తప్పుపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు? మనం అన్ని సక్రంగా ఉన్నామా? సక్రంగా ఉండి మంచిగా ఉండి ముందే మారి దేవుడి సన్నిధికి వచ్చామా? లేదు. అన్ని వ్యసనాలతో అన్ని రోత బతుకుతో మనం దేవుడి సన్నిధికి వచ్చాం. ఎవరికి వచ్చారు? దేవుడు సంకల్పంతో మేము వచ్చామే కానీ మనంగా రాలా. మనం తప్పిపోవాలని తెలిసి ఆయన ఏం చేశాడు? ఎత్తుకుని ఎక్కడి నుంచి అయితే నువ్వు తప్పిపోయావో అంతా ఎక్కడి నుంచి కూడా ఆయన భుజాల మీద ఎత్తుకుని ఆనందంగా తీసుకొచ్చి ఆయన మందలో కలిపి నిందు చేశాడు. ఎవరి కోసం? మన కోసం నిందు చేశాడు. మనం అలాంటి స్థితిలోనే తప్పుపోయిన స్థితి నుంచి మనం తీసుకొచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 614 పేజీ నెంబరు 53 6వ వచనం. సారీ అండి, 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును మనకిష్టమైన త్రోవకు తొలిగేను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపాను. చాలు. మనందరం ఒకళ్ళం కాదు, అందరము దోవ తప్పిపోయాం. మన ఇష్టం వచ్చిన దోవలకు మనం వెళ్ళిపోయాం. మనకు నచ్చినట్టు మనం వెళ్ళాం, మనం నచ్చినట్టు మనం చేసుకున్నాం. మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం గడిపేసి అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత ఆ తప్పుకొని కుమారులాగా నాకు ఇంకా గతి లేదు, నా ప్రభువే నాకు దిక్కు తోసం స్థితిలో ఆయనను మనం బాధపడుతున్నప్పుడు ఆయన మనందరినీ ఇక్కడ జాగ్రత్త. ఓ కుటుంబంగా ఆయన మందలో కలుపుకుని ఆ మందతో మనల్ని కూడా మేలుతున్నాడు, మనల్ని కూడా పోషిస్తున్నాడు, మనకు కాపుదలుగా ఉన్నాడు. మన ఇష్టం వచ్చిన తోవకు మనం వెళ్ళిపోయాం. రాయి కాబట్టి రాయి, రప్ప కాబట్టి రప్ప, ఇది కాబట్టి దానికి బొక్కాం. మనం నచ్చినట్టుగా మనం నచ్చిన క్రియలు మనం చేసాం. మన ఇష్టానికి, మన సంతోషానికి, మన ఆనందానికి మనం జీవించాం. అలాంటి తప్పుకొని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన మందలో కలుపుకున్నాడు. ఆయనకి ఎంత కనికరం కాకపోతే ఆ మందలో కలుపుకున్నాడు. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. దేవుడిని ఆరాధించడం అంటే ఆయన చేసిన క్రియలు ఎన్నో రకాలుగా మనం తప్పిపోయినా, ఎన్ని రకాలుగా మనం ఉన్నా, ఎలాంటి స్థితిలో మనం ఉన్నా దేవుడు మనందరినీ కూడా సాధిస్తాడు. మనందరినీ బలపరుచుకున్నాడు. ఆయన మేపుతున్నాడు, కాసుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. ఇవాళ మనం ఏమంటాం? నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని మనం నమ్ముకోవాలి. దేవుడే మనం తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఏర్పరచుకుని మనం తప్పిపోయిన కాడ మనం ఎక్కడైతే తప్పిపోయి పడి ఏడుతున్నామో అక్కడి నుంచి లేవలేక, వాటి నుంచి విడిపించుకోలేక, ఆ బంధింపబడిన బందికాలలో బందీ అయిపోయిన మన స్థితి నుంచి దేవుడు మనం విడిపించి ఆయన భుజాల మీద తీసుకొచ్చి నేను కూర్చోబెట్టాడు. ఇవాళ 4 అడుగులు అందుబాటులో ఉన్న బందిరానికి రావడానికి మనం ఎంతో భారం, ఎంతో కష్టం. కానీ ఆయన ఎంత లెక్క నుంచి వెళ్ళాడు నీకోసం, నా కోసం ఎంత లెక్క నుంచి వచ్చాడు చూసుకోండి ఒకసారి. పలానా తండ్రి దగ్గర కూర్చోవచ్చిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. మనందరం తప్పిపోయాం. ఎవరికి నచ్చింది అవగాహన వెళ్ళిపోయాం, ఎవరికి నచ్చింది అవగాహన వెళ్ళిపోయాం, ఎవరు నచ్చినట్టు జీవించేశాం. కానీ ఆయన ఏం చేశాడు? వాటి నుంచి విడిపించుకొచ్చాడు. ఓసారి కూర్చుకున్నాడు, ఓసారి జతపరుచుకున్నాడు. ఆయన చుట్టూ కంచి వేసి మనతో కాపలిగా ఉన్నాడు. అలాగే మూడవదిగా చిక్కుపోయిన గొర్రెలు. యెహెజ్కేలు గ్రంథం 37
ఎస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 716 పేజీ నంబరు. ఇరవై వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట చదువుతున్నాడు, ఇదిగో నేను నేనే కొవ్విన గొర్రెలకును చిక్కుపోయిన గొర్రెలకును మధ్యన భేదము కనుకొని చిక్కుపోయిన గొర్రెలో మనం ఉన్నాం. మనం ఆత్మీయంగా సరైన జీవాహారం లేక, దేవుడు ఎవరో తెలియక, మన సరైన బోధ లేక, మనం అనేక సందర్భాల్లో అనేక సార్లు ఇదే కరెక్ట్ అనుకుని, ఇదే నిజం అనుకుని తప్పుపోయిన వాళ్ళం కావా? చిక్కుపోయిన స్థితిలో మనం ఉన్నాం. మనకు మేత లేదు, ఆహారం లేదు, మన పరిస్థితులు బాగోకుండా శారీరకంగా చిక్కుపోయిన రోజులు ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. తిని తినక, ఉండి లేక ఇబ్బందులు పడిన రోజుల్లో అటువంటి స్థితి నుంచి శారీరకంగా పోషించాడు, ఆత్మీయంగా కూడా దేవుడు పోషిస్తూ వచ్చాడు. చిక్కుపోయామంటే ఏంటి? మనం చిక్కుపోయిన తర్వాత దాని దగ్గర ఏమీ బలం ఉండదు, ఏమి చేయలేడు. దాంట్లో రక్తం లేనప్పుడు ఆ మనిషి ఏమన్నా చేయగలడా? ఏమి చేయలేడు. ఎక్కడ కూర్చుంటాడు కూర్చోబడిపోతాడు, ఎక్కడ నుంచుంటాడు నుంచోబడిపోతాడు, ఎక్కడికైనా నడవాలంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అలాగే జీవాహారం లేకపోయినా కానీ ఏదో వెళ్తున్నాము, వస్తున్నాము, మందులో కూర్చున్నాము, ఆదివారం గడిచిపోయింది అనుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎంతో బలమైన జీవాహారం మనకు పంపుతున్నాడు పరం నుంచి. ఆ జీవాహారంతో మనం పోషింపబడుతున్నాం. ఆ పోషింపబడిన దాన్ని బట్టి వాడు మనం ఓ స్థాయికి వస్తున్నాం. లేకపోతే మనం కూడా అనేక మంది మన గొర్రెల్లాగా మనం కూడా చిక్కిన స్థితిలో ఉన్నవారమే, చిక్కిన స్థితిలో ఉన్నవారమే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు తన యుక్త కాలమున మనం బలహీనులు. ఏమీ మన దగ్గర ఏమీ లేదు. మనం పాపంలో చిక్కుకుపోయి ఉన్నాం. పాపంలో చిక్కుపోయి ఆ పాపం నుంచి మనం విడిపించి మనం బలపరచాలంటే మనకు ఆ ధైర్యం, అది దానికి ఎవరికి సాధ్యం కాదు. ఎవరు చేయలేరు ఆ పని, అది ఎవరి వల్ల కాదు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువే మన కోసం బలైపోయాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువే మన కోసం బలైపోయాడు. ఎందుకు? మనం ఇంకా బలహీనంగా ఉన్నాం, పాపంలో ఉన్నాం. దైవికమైన స్వభావం, దేవుని యొక్క మనస్తత్వం ఎరగక, దేవుడు ఎవరో తెలియక, వ్యర్థమైన అన్నింటికి మొక్కి దేవుడికి దూరం అయిపోయి, దేవుడు సద్గురు కోల్పోయి మన బలహీనం అయిపోయాం. ఆ బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు మనం విడిపించాడు. మనం అన్ని నేర్చుకుని దేవుడి దగ్గర వచ్చి దేవుడి కోసం మన జీవితం తీర్మానించుకుని మనం బాప్టిజం తీసుకున్న తర్వాత మనం విడిపించాలా? మనం బలహీనంగా ఉన్నప్పుడే, మన పాపంలో ఉన్నప్పుడే, మన రోత బతుకు ఉన్నప్పుడే, మనం రోగులుగా చర్చించుదాం మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆ బలహీనత నుంచి విడిపించాడు. ప్రతి దానికి మనం బలహీన పడిపోయి ఉన్నాం. మనం బలహీనం అంటే ఏంటి? లోకంలో ప్రతి విషయంలో కూడా మనం కలిసిపోతూ ఉండేవాడు. ఎవరు దేని చెప్తే అదే నమ్మి, ఎవరు ఏం మాట చెప్తే ఆ మాట నమ్మి, ఎవరు ఏదంటే దానికే ఉండి బలహీనం అయిపోయాడు. ఆ బలహీనత నుంచి దేవుడు కాపాడాడు. లేకపోతే మనం కూడా అందరిలాగా అన్ని గొర్రెలాగా ఈ గొర్రెలు కూడా ఉండేవి. కానీ ఆయన ఏర్పాట్లో ఉన్న గొర్రెలు ఏం చేశాడు? ఆయన బలపరచుకోవడానికి ఆయన తీర్చుకున్నాడు, ఆయన విడిపించుకున్నాడు. క్రైమ్ చెల్లి చెప్పి నువ్వు ఉత్తరే నమ్మలేదు, అలా పిలవలా, నీ బదులు నా బదులు ఆయన క్రైమ్ చెల్లి బలైపోయాడు. ఆ బలిదానం చేసి నన్ను విడిపించాడు. వాళ్ళు నేను వచ్చి మందులో కూర్చుంటున్నాం అనుకున్నారా?
అంత తేలికేమి రాలా. ఆయన క్రయం చెల్లించి ఆయన బాట మనకు చూపించి మనం నేర్పించి ఆయన భుజాల మీద మోసుకుని నిన్ను కూర్చోబెట్టాడు. మనం అనుకుంటాం నేను కాబట్టి మందిరానికి ఏ మీటింగ్ మానకుండా వెళ్తున్నానండి. అది నీ ఇష్టం నా ఇష్టంతో లేదది. దేవుడు సంకల్పం తప్పున వస్తున్నాం. మన బుద్ధిహీనతను పెట్టి మనం మానేస్తాం తప్ప మనం మౌనంగా ఉంటే దేవుడి పని మాత్రం దేవుడు చేస్తాడు. ఆయన మాత్రం మనం విడిచిపెట్టడు. లేదు నాకు నచ్చినట్టుగా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవలాగా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నాకు ఆశ పుట్టింది అన్నట్టుగా మనం కోరుకుంటే ఎప్పుడు ఆ బలహీన స్థితిలోనే ఉంటాం. మన కోరికలు తీర్చుకునే వాళ్ళం అయితే ఆ బలహీన స్థితిలోనే ఉంటాం. అవ్వను ఎలా మోసం చేసిందో ఈ లోకం అంటే ఎవరు అపవాది. ఈ లోకం అపవాది. ఈ లోకం అందుకనే ఆ బైబిల్లో మాట రాసింది, ఈ లోకం స్నేహం నాకు వైరం అని. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయాలో కూడా అది కూడా మనం గ్రహించుకోవాలి. లేదా మనం ఎప్పుడు బలహీనంగానే ఉంటాం. మనం బలపడే అవకాశాలు ఉండవు. ఎక్కడో ఒకరు గడ్డి పడుతూ ఉంటుంది. ఆ గడ్డి పడినప్పుడు నువ్వు బలహీనం అయిపోతావు. ఆ బలహీన నుంచి మనం ఇరిపించుకోవాలంటే మన స్నేహంగా మన బంధుత్వం మన సంబంధాలు అంతా కూడా ప్రభు పిల్లలతో కలిసి ఉండాలి. కానీ నీ ఇష్టం నా ఇష్టంగా మనం తీర్మానించుకుంటే ఇలా బలహీనంగానే ఉంటుంది. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కరుణ చేస్తున్నాడు, శాంతికరమైన గ్రామం యొక్క నన్ను నడిపించుతున్నాడు. నువ్వు నేను బలహీనంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన పచ్చిక గల చోట తీసుకొచ్చాడు. ఆయన జీవాహారం ఎక్కడైతే దొరుకుతుందో, ఎక్కడైతే సమృద్ధి నీకు ఆహారం దొరుకుతుందో అక్కడ తీసుకొచ్చాడు. మన ఇష్టాంతరంగా మనం లోకంలో తిరిగాం, మన ఇష్టాంతరంగా మనం ప్రవర్తించాం, మనం నచ్చిందో మనం పోయాం, మనం బలహీనం అయిపోయాం. ఆ బలహీనం అయిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? పచ్చిక తీసుకొచ్చాడు. శాంతికరమైన ఆయన మందిరంలో కూర్చోబెట్టాడు. నిన్ను నన్ను ఇక్కడున్న నెమ్మది, నువ్వు ఎలాంటి బిల్డింగ్లో కూర్చున్నా, ఎలాంటి ఏసీలో పడుకున్నా నీకు ఆ నెమ్మది ఉంటుందా? ఆ శాంతి ఉంటుందా? ఆ మనశ్శాంతి ఉంటుందా? కానీ ఆయన నీకు నాకు ఇచ్చాడు. ఈ భాగ్యం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఈ అదృష్టం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నీకు నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. నెమ్మది ఒక్క గంట మనం ఉన్న 2 గంటలు కూడా పరలోక రాజ్యాన్ని అనుభవించినట్టు అంత నెమ్మదిగా ఉంటుంది. దాన్ని మనం అంగీకరిస్తే ఆ పరలోక రాజ్యాన్ని కూడా చూడవచ్చు. ఆయన అలాంటి శాంతికరమైన స్థలంలో నిన్ను తీసుకొచ్చి పెట్టాడు. పచ్చికలో చోట నిన్ను పండు పెట్టాడు. మనం చిక్కుపోయిన స్థితిలో ఉన్నాం కాబట్టి, మనకు చేత కాదు కాబట్టి ఆయన మనకు నేర్పించడానికి, ఆయన మనం పోషించడానికి, మనం మేపడానికి తీసుకొచ్చి పెట్టాడు. అలాగే 4వదిగా సచ్చిన గొర్రె. మత్తయి సువార్త నశించిన గొర్రె, సచిన గొర్రెలు సారీ నశించిన గొర్రెలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 'సారీ ఏమనుకోకుండా, ఎందుకంటే నేను రాసుకున్న ఆ రాత్రి నాకే అర్థం కాదు. ఎందుకంటే నాకు నిజంగానే చదువు రాదు. నశించిన గొర్రెలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళి, చాలు నశించిన గొర్రెల వద్దకే పంపుతున్నాడు. ఎవరైతే నశించిన జీవితంలో ఉన్నామో, ఎవరైతే దేవుడు ఎవరో తెలియక మనం నశించే పరిస్థితిలో ఉన్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాం. మన దగ్గర ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అనేక మంది మన బంధువులు ఉండొచ్చు,
కానీ మన ఆత్మీయ జీవితంలో ఆ ప్రభువు వాక్యం మనలో లేకపోతే, ఆ ప్రభు మనతో సమాసం లేకపోతే నువ్వు నేను ఎలా ఉన్నావు? ఆత్మీయంగా నశించిపోతున్నావు. ఆత్మీయంగా నశించిపోతున్నావు. ఆత్మీయంగా నశించిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు, తీసుకొచ్చాడు, బలపరిచాడు. అనేక మంది అనేక రకాలుగా బోర్డు సంపాదన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లేని భాగ్యం దేవుడు అనుభవించాడు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు ఉరుకులాట, పరుగులాట, దౌళ్ళు, ఉరుకులు. ఆ ఒక్కరోజు ఆ డబ్బు చేస్తే 1 గంట 2 గంటల ఆనందం. తర్వాత ఎవరి చెల్లెలు అయిపోయేప్పటికి మళ్ళీ బాధ. కానీ అలాంటి డబ్బులో, అలాంటి సంపదలో లేని సంతోషం, ఆనందం నీకు నాకు దేవుడు ఇచ్చాడు. నీకు నాకు దేవుడు కలగజేశాడు. ఆయనతో ఉంటే నిత్యము ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. దాన్ని అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మందిరంలో కూర్చుని వాక్యం నీరిపోయి మళ్ళీ వారం వద్దాంలే అనుకున్న వాళ్ళకి కాదు. దాన్ని మనం వంట పట్టుకుని ఆ ప్రకారంగా దాన్ని మనం గ్రహింపులో వస్తే ఒకప్పుడు మన మనశ్శాంతి ఎలా ఉండేది, మన మనసు నెమ్మది ఎలా ఉండేది, మనం ఎలా నశించిపోయే స్థితిలో ఉన్నాం అన్న ఆలోచన రావాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 72. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదుకు రక్షించుటకు మనసు కుమారుడు వచ్చినని అతనితో చెప్పింది. మనం నశించిపోతున్నప్పుడు, మన పాపంలో ఉన్నప్పుడు, మన పాపంగా నశించిపోయేటప్పుడు వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. ఎంతో సంపద ఉన్నవాడు అనేక మంది ఉన్నారు. ధనయామోహంతో ధనం పుచ్చుకునేవాళ్ళు, డబ్బు పుచ్చుకునేవాళ్ళు, ఆ డబ్బు కోసం జీవించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు రక్షిస్తుందా? అది ఆ డబ్బు వాళ్ళు రక్షిస్తుందా? ఆ ఎండి బంగారం వాళ్ళు రక్షిస్తాయా? ఆ భూములు, పొలాలు, కార్లు అవన్నీ వాళ్ళు రక్షిస్తాయా? రక్షించారు. ఆత్మీయ జీవితంలో దేవుడే నీతో నాతో ఉంటేనే తప్ప మనకు రక్షణ లేదు. కానీ ఆయన నీకోసం నాకోసం ఈ భూమి మీదకి వచ్చాడు, మనం రక్షించడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. మనం నశించిపోతున్నాం. మనం నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు వచ్చాడు ఈ భూమి మీద నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ జక్కరయ్య ఎక్కడున్నాడు? మేడ్చెట్టు కూర్చున్నాడు. జక్కరయ్య ఎక్కడ ఉన్నాడు? జక్కరయ్య ఏ స్థితిలో ఉన్నాడు? ఆత్మీయంగా నశించిన స్థితిలో ఉన్నాడు. ఈ భూ సంపదలో అయితే అందరికన్నా ధనికుడు. కానీ ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? నశించిన స్థితిలో ఉన్నాడు. నశించిన స్థితిలో నువ్వు నేను ఉన్నాం. మనం ఈ డబ్బు పిచ్చలో, వ్యామోహంలో, ఉద్యోగాలని, వ్యాపారాలని, పొలాలని, వ్యవసాయాలని ఇవన్నీ తప్పులు ఆత్మీయంగా మనం నశించిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వచ్చాడు. మన మనోన్నత వెలిగింపు చేశాడు. విడిచిపెట్టు. ఎప్పుడైతే ఆ పేతుర్ని యోహాను పిలిచాడో, మీరు నన్ను వెంబడించడానికి ఎక్కడ ఉన్నాయో వెళ్ళపడదు చేశారు. అలాగే నువ్వు నేను కూడా మనం ఎప్పుడైతే మనం పడేసి విడిచిపెట్టుకుని ఆయన కూడా వెంబడిస్తాము, మనం రక్షిపోతాం. 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. జక్కరయ్య గురించి మనం రెండు మాటలు చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుంటుంది కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కాడు. ఏం చెట్టు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు పైకి కూర్చున్నాడు. మేడి చెట్టు అంటే మేడి చెట్టు దేని స్వాదిస్తూ, మేడి పండు దేని స్వాదిస్తూనే ఉంటుంది. పైకి ఎంతో రమ్యంగా ఉంటుంది మేడి పండు ఏముంటుంది? చాలా అందంగా ఉంటుంది మేడి పండు. కానీ దాని లోన దాని గింజలు ఎలా ఉంటాయి తెలుసా? పురుగుల్లా ఉంటాయి. అలాగే నువ్వు నేను కూడా మన మనసు పైకి ఎంతో
నెమ్మదిగాను, శాంతంగాను, ప్రీతికరంగాను, ప్రేమించే మనుషులుగాను మనం ఉంటాం. అని మనం ఆలోచన విధానం. దేవుడు మన అంతరంగాలు కలిగిన దేవుడు. మనలో ఉన్న ఆలోచన అంతా కూడా పురుగు స్వభావంలో ఉంటాం. అలాంటి చెట్టు కూర్చున్నాడు జక్కయ్య. పైకి కూర్చున్నాడు. నేను కాబట్టి అన్నట్టుగా అన్న స్థాయిలో పై ఉన్నాడు. దేవుడి దగ్గరికి ఎప్పుడైనా సరే నేను అని వెళ్ళామా నువ్వు ఆగు అంటాడు దేవుడు. ఆయన ఒకసారి పిలుపుతాడు, జక్కయ్య నువ్వు దిగిరా అన్నప్పుడు. అలాగే నిన్ను నన్ను కూడా పిలిచినప్పుడు మనం ఆ పిలుపుకి లోపడ్డామా ఆయన సక్రమంగా నిన్ను నన్ను రక్షిస్తాడు. లేకపోతే మనం లోనున్న ఈ పురుగులన్నీ, ఈ పురుగుల స్వభావం అంతా కూడా మనలోనే పెట్టుకుని మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అని మనం ఎలాంటి స్వభావంలో ఉన్నామో అది మనమే చూసుకోవాలి. ఎవరికి కూడా మనం తీర్పు ఉంటామో నన్ను నేనే చూసుకోవాలి. నువ్వు గురించి నాకు అనవసరం, మీ గురించి నాకు అనవసరం, నన్ను నేనే చూసుకోవాలి. నాలో ఏ పురుగుల స్వభావం ఉందో, ఏ పాడు చేసే స్వబుద్ధి ఉందో, నేను ఆ మేడు చెట్టు ఎక్కి ఆ చక్రలాగా నేను చెట్టు మీద ఉన్నానన్నా ఇదిలో ఉన్నాను, లేదు ప్రభు నువ్వు కేవలం దిగు పరిగెత్తు దూకి ప్రభు దగ్గరికి లోపడాలన్న స్వభావంలో ఉన్నాను. ఇది మనమే తీర్మానించుకోవాలి. నాకు నేనే చూసుకోవాలి, నీకు నువ్వే చూసుకోవాలి, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఐదవ వచనం, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి చెప్పగా, నీతో నాకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీటి నేను ఉండవలసి ఉన్నది రా అని. ముందు ప్రభా ఇంకా పొద్దు రావాల్సి ఉన్నాయి, అవన్నీ తర్వాత నేను లెక్క చూసి వస్తాను అని దేవుడు కూర్చోడు. నాకు ఇంకా వడ్డీ డబ్బులు రావాలి, నేను సొంతంగా వసూలు చేసుకోవాలి అని చక్కగా ఉన్న వాటిని వచ్చాను. అడుక్కుని దూకాడు చెట్టు నుంచి. అయ్యో ప్రభా నన్ను పిలిచావా, నా ఉద్యోగం చూసి వస్తానని అన్నా చక్కగా, నా లావాదేవీలు చూసి వస్తానని అన్నా చక్కగా. అలాగే నేను కూడా దేవుడు పిలుపు లోబడ్డామా మనం రక్షించుకోవడం, లేకపోతే నశించిపోతాం. నశించే స్థితిలో ఉన్నాం మనం. నశించిన గొర్రెలు వెతికి పట్టుకుంటానికి వచ్చాడు ఆయన. నిన్ను నన్ను వెతుకుతున్నాడు, కానీ మనం గ్రహించట్లా. ఆ గ్రహింపు 2 సంవత్సరాల తర్వాత ముందు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో. ఆ గ్రహింపు 2 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే ఎంత ఆనందం అనుభవించేవాడో. నశించిపోయిన జీవితంలో వెలుగునిచ్చాడు. ఆ వెలుగు ఎవరైతే ఆ వెలుగును చూడాలనుకుంటారో వాళ్ళకి ఆ వెలుగు పూర్తిగా కనిపిస్తుంది. లేకపోతే సగం వెలుగు సగం చీకట్లాగానే 4 రోజులు ముచ్చట, 3 రోజులు ఏడుపు, 4 రోజులు గొంతులు ఉండే జీవితం సాగిస్తుంది. ఎప్పుడైతే జక్కయ్య నువ్వు దిగిరా అన్నాడో దారిగా దూకాడు కదా. ఆయన నీతో నాతో ఉంటానని కోరుకుంటున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? మన నిర్లక్ష్యం వల్ల దేవునికి సన్నిహితంగా ఉండవలసిన వారు దేవునికి దూరం అయిపోతాం. మన బుద్ధి, మన స్వబుద్ధి ఎలాంటిది? తప్పిపోయేది. ఇప్పుడు ఎన్ని చూసుకున్నాం మనం? 4 చూసుకున్నాం. మొదటిగా ఏంటి? కాపు లేని గొర్రెలు. రెండవదిగా తప్పిపోయిన గొర్రెలు. మూడవదిగా చిక్కుపోయిన గొర్రెలు. 4వదిగా నశించిన గొర్రెలు. మనం ఏ గొర్రెలు చెప్తా ఉన్నామో మనమే చూసుకోవాలి. ఏదో పక్కన కూర్చున్నాం వెళ్తాం అనే స్థితిలో మనం ఉన్నామా? మన జీవితాలు ఆ నచ్చిన స్థితిలోనే ఉంటాయి. దేవుడు అర్థమాలు పిలవడు, ఆయన పిలుపు ఒకే ఒకసారి. ఆ పిలుపును నిలబడితే నీ జీవితం అంతా కూడా ఆయన వెలుగుమయంలో జీవిస్తూ ఉంటాం. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక ఒడిదుడుకు, ఏదో ఒక విపత్తు, ఏదో సమస్యలతో, ఈ లోక సంబంధమైన సమస్యలతో నేను ఇరుక్కుపోయి ఉంటావు. అలాగే 8వ వచనం చూడండి.
జక్కే నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆత్మలో సగం బేదలుచుతున్నాను. ఎవరి వద్ద నేను అన్యాయముగా దేవేంద్రులు తీసుకున్న ఎడలా 4 వంతులు మళ్ళా తిరుగుతుందని ప్రభుత్వం చెప్పాడు. ఎప్పుడైతే ఆ పిలిచాడో, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నా అన్నాడో, తన వెనకాల దాన్ని మొత్తం అసహ్యంగా ఎంచుకున్నాడు. ఆ మేడుపండు ఉన్న స్వభావం నుంచి బయటపడ్డాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను అబ్రాహాము కుమారుడు. యేసు, నీకు రక్షణ వచ్చింది. యేసు ఇతను అబ్రాహాము కుమారుడు. యేసు, నీకు రక్షణ. యేసు ఏమని పిలిచాడు? జక్కయ్య, నీకు రక్షణ వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది. వాడు నువ్వు నేను కూడా ఎప్పుడైతే ఆ చక్రయ్యతో, ఆ చక్రయ్య ఉన్న స్వభావం విడిచిపెట్టుకుని ప్రభు పిలుపుకి లోపడ్డామా, యేసే పిలుపుకి లోబడ్డామంటే మనలో ఏమవుతుంది? రక్షణ వస్తుంది. తప్పుకొని గొర్రెలాగా నాకు నచ్చినట్టుగా నేను చేసుకుని, నాకు నచ్చిన దోమలు నేను ఎదుర్కొని, పక్క చిక్కిన దానికి వల్ల ఎప్పుడు ఈడుపు గడతో మందులని రావడం, వెళ్దామలే వారు వినేదే కదా అనుకోవడం, ఇటువంటి అన్నిని దేవుడు మనకు ఎలా సూచిస్తున్నాడు అర్థమవుతుందా? దేవుడు మందిరానికి రావాలంటే ఆనందంతో రావాలి. నా ప్రియుడు నా కోసం వేచుకున్నాడు, నా ప్రియుడు నా కోసం కూర్చుని ఉన్నాడు. నా ప్రియుడు నేను దర్శించాలి. నన్ను రక్షించేవాడు, నాకు కాపులు కాసేవాడు, నాకు తోడుగా ఉండేవాడు, నన్ను ఆయన వాక్యంతో మేపేవాడు. అలాగే ఐదవదిగా వధుకు సిద్ధమైన గొర్రెలు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం పేజీ నెంబర్ 637. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నువ్వు శోధించుతున్నావు. వదకు ఏర్పడిన గొర్రెవలెను వారిని హతము చేయము. మొదటి దినమునకు వారిని ప్రతిష్ఠించు. వదుకు అంటే దేనికి అర్థం? అది నరకడానికి సిద్ధమైన గొర్రెల్ని ఆ పాపాన్ని పెట్టి, నీవు నేను ఉన్న స్థితిని పెట్టి మనం కూడా ఆ వదికి సిద్ధపడిపోయి ఉన్నాం. మనం నరకడానికి సిద్ధపరిచి ఉంచాలి. కానీ దేవుడు మన పట్ల ఎంతో కనికరం కలిగి, దేవుడు మనం ప్రేమించి, ఆయన క్రయం చెల్లించి, ఆయన వదికి సిద్ధపడ్డాడు. ఆయన నరికి చూడడానికి సిద్ధపడ్డాడు, చంపి చూడడానికి సిద్ధపడ్డాడు. నిన్ను నన్ను విడిపించి, లేకపోతే ఆ మరణ శిక్ష నీ మీద నా మీద రావాలి. దానికి నరకడానికి మనం సిద్ధపడి వెళ్ళాలి. ఆ దెబ్బలకు వాటిలన్నింటినీ కూడా మనం సిద్ధపడాలి. దేవుడు నిన్ను నన్ను వాటి నుంచి విడిపించి మన మందిరంలో సంతోషంగా ఆనందంగా 4 మాటలని 2 పాటలు పాడుకుని దేవుడు చూపించడానికి గణపరచడానికి మనకి సమయం ఇచ్చాడు. ఈ భాగ్యంలో అనేక మంది ఉన్నారు.
ఆ నరకంలో, ఆ గుట్లాట్లో, ఆ ఇరుకుల్లో, ఆ పాతలు, ఒక గంట సంతోషం 15 రోజులు కొట్లాట్లాగా గౌడెట్టి జీవితాలు జీవిస్తూ శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోతూ బతుకు సిద్ధమవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రేమించిన పిల్లల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు. మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటేప్పుడు ఆయన లేవనెత్తే కావాలి, దానికి చేర్చేవాడు, కాపాడుకునేవాడు. నిన్ను నన్ను నన్నడానికి అప్పచెప్పే దేవుడు కాదు. ఆయన అలాగ అప్పచెప్పేవాడైతే, అయ్యో అలాగ అప్పచెప్పేవాడైతే మనం ఎప్పుడో ఆవుట్ అయిపోవాలి. ఎన్నో సందర్భాల్లో మనం సావు లంచుల వరకు వెళ్ళి వెనక్కి వచ్చాం. సావు లంచుల వరకు వెళ్ళి ఇష్టపూర్వకంగా చద్దామనుకునేవాడు కొంతమంది, కొన్ని రకాలుగా వ్యాధులతో చద్దామని చచ్చిపోయవలసిన స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది, అలాగే నేరారోపణలో సాగు సిద్ధమై ఉన్నవారు కొంతమంది. ఇలాంటి స్థితిలో నేను ఎన్నో సందర్భాలు ఎంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇవన్నీ ఆయన మీద వేసుకుని మనం విడిపించాడు. మనం విడిపించాడు. మనం ఒదిగి సిద్ధపడిపోయి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. మనం దేనికి పాత్రమై ఉన్నా? దేవుడు ఒకరితో పాత్రమైపోయి ఉన్నాం. మనం ఎలా దానికి మనం పాత్రమయ్యాము? మునుపు మనం మన పెద్దలు, మన పూర్వీకులు ఎలాంటి ప్రవర్తన ఉన్నారో అలాంటి ప్రవర్తన మనము ప్రవర్తించాం. మన శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర సంతోషం, ఈ శరీరంలో, ఈ లోకంలో ఉన్న ఈ ఆనందం, ఈ సంతోషం ఒక గంట, ఒక రోజు, ఒక పూట ఈ ఆనందం కోసం చూసుకుని శాశ్వతమైన జీవితాన్ని మనం పాటు చేసుకుని బతికి దేవుడు ఒకరికి పాత్రలు అయిపోయాం. దైవోగ్రతకు మనం గురైపోయి ఉన్నాం. నిన్ను నన్ను దేవుడు విడిపించాడు. లేకపోతే మన పరిస్థితి ఏంటి? నరకడానికి, కాల్చడానికి అప్పగించబడ్డ పరిస్థితి మన పరిస్థితి. ఇదో మందిలో వచ్చి కూర్చున్నాం కదా, మన మాట విన్నాం కదా అనుకున్నాం అంతే మనం. కానీ దీని వెనకాల ఆ యేసుక్రీస్తు ప్రభు ఎంత మదుపుంటే, ఎన్ని రకాలుగా మనం తప్పిపోయి ఉంటే, ఎన్ని రకాలుగా మనం దూరం అయిపోయి ఉంటే, కాపరు లేకుండా మన ఇష్టాంతంగా మనం తిరిగి ఉంటే, చిక్కుపోయిన స్థితిలో మనం ఉంటే, ఆయన ప్రతి దానికి సొల్వేషన్ ఇచ్చుకుంటూ, నిన్ను రక్షించుకుంటూ ఆ నరకడానికి సిద్ధపడి మనం అందరినీ కూడా విడిపించాడు. మరణానికి పాత్రలు మన జీవానికి కాదు, మరణానికి పాత్రలు. అలాంటి మనం ఏం చేశాడు? ఆ జీవంలో నడిపించడానికి సిద్ధపడ్డాడు. ఆ జీవం వైపు తిప్పడానికి, ఆ జీవంలోకి నడిపించడానికి ఆయనే బలైపోయాడు. ఆయన వదలడానికి సిద్ధపడ్డాడు. మనం ఎలా ఇడిపించాడు ఆయన? యోహాను సువార్త 8వ అధ్యాయం 48. యోహాను సువార్త 8వ అధ్యాయం 4-5 వచనాలు కలిపిన చూడండి. బోధకుడా, ఈ స్త్రీ
వ్యభిచారం చేయకుండా పట్టబడెను. అట్టి వారిని రాణులు చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించును కదా. ఆయనను నువ్వేమి చేస్తున్నావని ఆయన అడిగింది. మనం దేనికి పాత్రమై ఉన్నాం? ఆల్రెడీ మనకి మరణశిక్ష విధించేశారు, రాసేశారు. మరణశిక్ష మనం రాసేశారు. కానీ ఆయన కనికరం పెట్టి, ఆయన ప్రేమను పెట్టి, ఆయన మాట ద్వారా మనం విడిపింపబడ్డాం. ఆయన మాట ద్వారా మనం విడిపింపబడ్డాం. ఏమన్నాడు ఆయన? ఒకే ఒక్క మాట, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాడు ముందా రాయిస్తారండి, ముందా రాయిస్తారండి. దేవుని స్వభావానికి అపవాది స్వభావానికి ఎంత అపవాది ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు ఒదిగుదామా, ఎప్పుడు నలుగుదామా అని అపవాది ఆశించుకుంటూ ఉంటాను. కానీ దేవుడు నా పిల్లల్ని ఎలాగైనా నేను రక్షించుకోవాలి, నా రక్షించుకుంటా నేను ఉన్నాను, నా పిల్లల తరపున నేను ఉన్నాను అని ఆయన ఒదికి సిద్ధపడ్డాడు. ఆయన ఒదికి కాబట్టి గొర్రెలుగా ఉన్నాడు. ఆయన ఒక్క మాట ఏమన్నాడు? మీలో ఎవరు పాపం చేయని వాళ్ళు అంటే వాళ్ళు రాయేయండి. లేకపోతే మన పరిస్థితి ఏంటి? స్త్రీ పరిస్థితి ఏంటి? వ్యభిచారం అంటే మనం శరీరకంగానే అనుకుంటాం. కానీ మన శరీరానికి, మన ఆనందానికి, మన సంతోషానికి ఏదైతే ఈ భూసంబంధమని మనం ఇష్టపడతామో అది ప్రతిదీ కూడా వ్యభిచారంతో సమానం. కాబట్టి దేవుడు ఆ స్త్రీని అయితే ఎలాగైతే రక్షించాడో నన్ను కూడా అలాగే రక్షించి ఆయన ఒదికి సిద్ధపడ్డాడు. ఆయన ఒదికి సిద్ధపడ్డాడు. 103వ కీర్తన. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. అని మన పట్ల ఎంత కనికరమో చూడండి. మనం దేనికి పాత్రలు అయితే మనం దేని నుంచి దేని దగ్గర తీసుకొచ్చాడో ఆయన కరుణా కటాక్షాలు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన అంత మన సమాధి 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 అంటే ఏంటి? నరకం. నరకంలో మన ప్రాణం పడి ఉండవలసిన ప్రాణాన్ని ఆయన రావణెత్తి ఏం చేశాడు? ఆయనతో చేర్చుకున్నాడు. ఆయన మందలో చేర్చుకున్నాడు. ఆయన గురిలో కలుపుకున్నాడు. మనకందరికీ ఆ ఏకత ఉందా? మనలో ఎవరికీ ఆ ఏకత లేదు. అందరినీ ఆయన ప్రేమ ద్వారా పెంచుకున్నాడు. అందరినీ ఆయన రక్షించుకున్నాడు. అందరినీ ఆయన మేపాడు, పోషించాడు, రక్షించాడు. మన విషయాలు ప్రతి విషయాన్ని కూడా ఆయన మోసుకున్నాడు. ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించి ఆయన బలైపోయాడు. మనం తీర్చవలసిన ఆ యొక్క శిక్ష, ఆ యొక్క బాకీ ఆయన తీర్చాడు. ఆ శిక్ష ఆయన అనుభవించాడు. ఆ బాకీకి బదులుగా శిక్ష ఆయన అనుభవించాడు. నువ్వు నేను ఏమనుకుంటున్నావు? ఆనందంగా కూర్చున్నాం, పాట పాడుకున్నాం, వాళ్ళు మాట్లాడినాం, మళ్ళీ మనం నచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు గంతులేస్తాం. మనకి ఎలా బాగుంటుందా, మనకి ఏది నచ్చింది ఏది మన ఇష్టం, మనకి ఏది దోమ నచ్చితే ఆ దారి, ఎలా ఉంటే అలా. ఇది ఇవాళ ఆయన గురులు కాకుండా దారి తప్పిపోతే అలాంటి వాటిలో మనం చిక్కుకుని ఉంటాం. ఆయన కాపురాల్లో ఉంటే ఆయన సురక్షితంగా మనల్ని రక్షిస్తూ ఉంటారు. తప్పిపోయిన గొర్రెలు అనేది అది ఊరికే ఆలోచనతో తప్పిపోతుంటారు. దానికోసం పెద్ద బతుకు అవసరంలా, తప్పిపోతానికి పెద్ద బతుకు అవసరంలా, ఆలోచన
ఈ లోకంలో ఉన్న ఆలోచన కూడా చాలు, అతి సులువుగా తప్పిపోతుంది. దేవుడి సమయాన్ని దేవునికి మహిమకరంగా నిలవలసిన సమయంలో చిటుకులో తప్పిపోతుంది. మనం తెలియకుండా మనం తప్పిపోతుంది. ఇలాంటి అన్నింటి కోసం ఆయన ఏం చేశాడు? మనల్ని విడిపించి ఆయన బతుకు సిద్ధపడ్డాడు. దైవోగ్రతకు మనం పాత్రమై ఉన్నామా, మనల్ని విడిపించి ఆయన బతుకు సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడ్డాడు నరికించుకోవడానికి. అబ్రాహాము కొడుకుని ఏం చేశాడు? దేవుడు అడిగాడు. అబ్రాహాము కొడుకుని కూడా, ఇసాకుని కూడా దేవుడు అడిగాడు. ఇసాకు బదులు ఎవరు ఇచ్చాడు? దేవుడు గొర్రెని చూపించాడు. వాళ్ళ నీకు నాకు బదులుగా ఆ యేసుక్రీస్తు ప్రభు బలైపోయాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వదిలికి సిద్ధపడ్డాడు. ఆయన వదిలికి సిద్ధపడితే వాళ్ళు మనం నచ్చితే వస్తాం, నచ్చకపోతే మానేస్తాం. ఇష్టమైతే మందిరంలో కూర్చుంటాం, లేకపోతే లేదు. యెషయా గ్రంథం 614 యెషయా గ్రంథం 7వ వచనం. అతడు దౌర్జన్యం నుండిను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుగు చేయబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తించు వాని ఎదురు గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతను నోరు తెరవలేదు. చూడండి, మన కోసం ఆయన ఎలాంటి స్థితి ఆయన మేదేసుకున్నాడు. ఎలాంటి స్థితి మేదేసుకున్నాడు? దేనికి సిద్ధపడ్డాడు? వదిలికి సిద్ధపడ్డాడు. మౌనంగా నోరు నట్టుకుండా లేనిపోయిన నేరారోపణ చేసినా సరే మౌనంగా ఉంది. ఒక్కదాని కూడా బదులవకుండా, సమాధానం లేకుండా. ఎందుకు? వాళ్ళందరినీ విడిపించుతాను. ఆయన స్వార్థం కోసమో, ఆయన ఆనందం కోసమో, ఆయన సంతోషం కోసం ఏం చేయాలి? మనం సంతోషంగా ఉండడానికి, మనం ఆనందంగా ఉండడానికి, మనం శాశ్వతంగా ఆయనతో ఉండడానికి ఆయన మనం ఏర్పరచుకున్న గొర్రెలమ్మ. మనం సిద్ధపడవలసిన ఆ వదిలికి ఆయన వదిలింపబడ్డాడు. ఆయన బలైపోయాడు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అందుని పెట్టి దేవుని మనం ఆరాధించాలి. మనం చేయలేనిది, ఎవరికి సాధ్యం కాంతి, ఎవరు విడిపించలేని దాని నుంచి నన్ను దేవుడు విడిపించి ఆయన బలైపోయాడు. అందుని పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. ఆయన కుమారుడిని పంపించి మనకు బదులుగా ఆయన కుమారుడు ఆయన వధించుకునేలా చేసి మనందరినీ కూడా విడిపించి మన రక్షణ కల్పించిన ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడిని మనం ఆరాధించాలి. 5 రకాల గొర్రెలు మనం చూసుకోవాలి. మొదటిగా కాపలు లేని గొర్రెలు, రెండవది తప్పిపోయిన గొర్రెలు, మూడవది నశించిన గొర్రెలు, బలహీన గొర్రెలు, నాలుగవది నశించిన గొర్రెలు, ఐదవది వదుకు సిద్ధమైన గొర్రెలు. మనకు బదులుగా ఆయన వధింపబడి మనం విడిపించిన ఆ ఆ యేసుక్రీస్తు ఎప్పుడు మనం రుణస్థులమై ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ప్రతి విషయంలోనూ ఆయన ఆరాధకులుగా మనం కొనసాగాలి. ఉన్న సమయాన్ని తీసుకుంటాం.